మన నిరీక్షణ యేసుక్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టి మరణిస్తాడు. ఇక కేవలం మరణిస్తాడు, ఇక చాలు కదా, మన కొరకు యేసయ్య ఇంత గొప్ప కార్యం చేస్తే ఇంకేం కావాలి, యేసయ్య మన కొరకే మరణించాడు కదా అన్నంత వరకే ఉండేది కాదు మన నిరీక్షణ. మరణించిన నా ప్రభు, నా రక్షకుడు, నా యేసుక్రీస్తు మరణించినా సరే ఆయన మృతులలో మృతుడై ఉండక సజీవుడై తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన వాడే నా యేసయ్య, సజీవుడే నా యేసయ్య, జీవము కలిగిన వాడే నా యేసయ్య అని మనము నమ్మి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళేలాగున చేసేదే యేసుక్రీస్తునందు మనకున్న నిరీక్షణ. అలా మనమును నిరీక్షించులాగున, నిరీక్షణ కలిగి ఉండులాగున మనలను చేసినదే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. హల్లెలూయా.